హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే రాగి దోశకి రాగి ఇడ్లీకి పిండి ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నానండి. మా ఇంట్లో ఇది రెగ్యులర్గా చేసుకుంటాం అనమాట. రాగులు తెలుసు కదా, ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది, కాల్షియము చాలా మంచిది. సో నార్మల్ ఇడ్లీలు నార్మల్ దోశ తినే బదులు ఈ రాగులు యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. సో దీనికోసం ఏంటి అంటే, ఒక కప్పు రాగులకి ఒక కప్పు మినపప్పు తీసుకొని, హాఫ్ కప్పు ఇడ్లీ రైస్ యాడ్ చేసుకొని, 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని బాగా కడుక్కొని నానబెట్టాలండి ఒక 4 నుండి 5 గంటలు. తర్వాత నానాక మంచిగా మెత్తగా మిక్సీలో పిండి రుబ్బుకొని మీకు ఒక 7 to 8 అవర్స్ దాన్ని పక్కన మూత పెట్టి పెట్టాలన్నమాట. అది ఏంటి అంటే ఫర్మెంట్, అది పొంగుతుంది కదా, సో అలా అవ్వడానికి. ఒకసారి మనకి పిండి రెడీ అవ్వగానే తగినంత ఉప్పు వేసుకొని ఇంకా చక్కగా మంచి మంచి పల్చని రాగి దోశలైనా వేసుకోవచ్చు, లేకపోతే అదే సేమ్ మన ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకొని మెత్తని రాగి ఇడ్లీలు చేసుకొని తినొచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అండ్ ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటున్నాము. అంతవరకు సెలవు, నమస్తే. అండ్ ఇప్పటి వరకు మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.